న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులోని ఓ బస్సులో బ్యాటరీ పేలింది. బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ కు చెందిన బస్సులో బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్ పిల్లలను కిందికి దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం బస్సుకు మరమ్మతులు చేసినట్లు సమాచారం. ఘటనా సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులోని ఓ బస్సులో బ్యాటరీ పేలింది. బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ కు చెందిన బస్సులో బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి ఒక స్కూల్ బస్సులో ఒక్కసారిగా అయితే బ్యాటరీ పేలి పొగలు వచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు ఇలా అయింది? అప్డేట్స్ ఏంటి? కామారెడ్డిలో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లా పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ సంబంధించిన బస్సులో బ్యాటరీ పేలడంతో భారీగా పొగలు చెలరాగాయి. దీంతో ఒక్కసారిగా పిల్లలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బస్సులో వెళ్తున్న పిల్లలంతా కూడా విద్యార్థులంతా కూడా ఒకసారిగా బయటకు పరుగులు తీశారు. అప్పుడే స్కూల్ కి సంబంధించిన సిబ్బంది అప్రమత్తం కావడంతో అక్కడ ఉన్న డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, బస్సులో ఉన్న విద్యార్థులందరినీ బయటకు తీసుకొచ్చారు. అప్పుడే అప్రమత్తం కావడంతో పిల్లలకు ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అంటే స్కూల్ బస్సులో ఏదైతే ప్రమాదవశాత్తు బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా పొగలు చెలరాగాయి. స్కూల్ కి వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన సమయంలో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తుంది. వెంటనే అక్కడ ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ తో ఇప్పుడు అక్కడ ఉన్న పొగలు రావడంతో వాటిని అక్కడికక్కడే దాన్ని ఆపివేశారు. ప్రస్తుతానికి అయితే పరిస్థితి నిలకడ ఉంది. పిల్లలకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సుకి మరమ్మతులు చేసి దాన్ని బయటకు పంపించేస్తారు. ప్రస్తుతానికైతే పిల్లలు బాగానే ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కానీ ఉదయం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కామారెడ్డిలో అలజడి సృష్టించాలని చెప్పుకోవచ్చు. అఖిల. ఓకే రాజేష్, అయితే మరి బస్సు డ్రైవర్ కానీ సిబ్బంది కానీ బస్సు బయలుదేరే ముందు బస్సు కండిషన్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. సో వాళ్ళు ఇలా చేయకపోవడం వల్లే బ్యాటరీ పేలిందంటారా? అసలు దీనికి బ్యాటరీ పేలడానికి కారణాలు ఏంటి? అటు తల్లిదండ్రులు ఏమంటున్నారు, అలాగే స్కూల్ యాజమాన్యం కానీ బస్ డ్రైవర్స్ ఏమంటున్నారు? అంటే మీరు అన్నట్లు కూడా నిజంగా నిర్లక్ష్యం అనుకోవచ్చు. మార్నింగ్ బస్సును బయట తీసుకెళ్లేటప్పుడు డ్రైవర్ కానీ అక్కడ సంబంధించిన స్కూల్ సిబ్బంది కానీ ఫిట్నెస్ చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటది. కానీ వెళ్లే ముందు ఫిట్నెస్ చూసుకోకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై విచారణ చేస్తున్నారు. స్కూల్ సిబ్బందితో పాటు అక్కడ సంబంధించిన అధికారులు కూడా దీనిపై విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ ప్రమాదం జరిగితే కనుక ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటాయని అంచనా వేసే క్రమంలో తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. కానీ బస్సుకు సంబంధించిన స్కూల్ కి సంబంధించిన యాజమాన్యంపై పోలీసులు ఏదైతే నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఉన్నత అధికారులు అయితే విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రమాదం అయితే ఏం జరగలేదు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.